ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. మేషరాశి వారికి పెరుగుల స్త్రీ కారణంగా రాజయోగం. 2025లో వీరికి కలగబోయే అదృష్టాన్ని ఆపడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ మేషరాశి వారికి ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా? అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? గురువు గారిని సంప్రదించండి. నమ్మిన వారు దూరం కావడం కానీ, డబ్బు సమస్యలు రావడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649441. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో ఒక పెద్ద సమస్య తీరబోతోంది. మానసిక ప్రశాంతత అనేది మీకు పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పంచమ చంద్రుని మిశ్రమ ఫలితాలు ఇస్తారు. చంద్ర స్తోత్రం చదవడం మీకు మేలు జరుగుతుంది. గ్రహ బలం విశేషంగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా రెట్టింపు శుభ ఫలితాలు పొందుతారు. మీ రంగాల్లో కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలన్నీ కూడా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు సాధిస్తారు. ఇష్టదైవ నామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా మీకైతే అసలు సందేహం అయితే లేదండి. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది. మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కూడా అన్ని విధాలుగా కూడా మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు కూడా మీరు ఏ కష్టాలు పడి ఉన్నారో ఆ కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో మీకు విముక్తి అయితే కలగబోతూ ఉంది. ఈ కొత్త ఏడాది మేషరాశి వారిపైన శని సాడేసతి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి కొత్త ఏడాది ప్రారంభం నుండి కూడా ఈ రాశి వారు చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. ఇదిలా ఉండగా జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహ ప్రభావంతో వీరికి ధైర్యము, కోపము కూడా అధికంగా ఉంటాయి. వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. అయితే ఈసారి వచ్చే కాలంలో మేషరాశి వారికి శని సాడేసది జరిగింది. శనిదేవుడు కుంభరాశి నుండి మీనంలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ రాశి నుండి గురుడు 3వ స్థానంలో ఉంటాడు. దీంతో ఈ రాశి వారికి అన్ని పనులలో అడ్డంకులు అనేవి ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం మేషరాశి వారికి వ్యాపారము, విద్య, ఆర్థిక, ఆరోగ్య పరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే 2025 నూతన ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు చూస్తారు. మీ ప్రేమకు సంబంధించిన విషయాలు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. మీ స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాది 2025 ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మీకు నష్టపోయే అవకాశాలు అయితే అధికంగానే ఉంటాయి. ఈ రాశి వారికి సమయం ఖర్చులు కూడా పెరగవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది మేషరాశి వారికి కెరియర్లో కొత్త ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయండి. అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య కూడా ఎదురవుతుంది. ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. శని స్థానం సాపేక్షంగా ఉండడం వలన ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు. ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలు పొందుతారు. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి విద్యా రంగంలో మెరుగైన ఫలితాలు రావచ్చు. అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదివితేనే ఫలితాలు అనేవి మరింత మెరుగ్గా ఉంటాయి. గురుడి స్థానం మేనం నుండి లాభదాయకంగా ఉండడం చేత మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు టెలికమ్యూనికేషన్, ప్రసారానికి సంబంధించిన రంగాల్లో చాలా మంచి ఫలితాలు
వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అయితే విద్యార్థులు కొంచెం అధికంగానే కష్టపడాల్సి ఉంటుంది. ఈ రాశి వారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారానికి సంబంధించి మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు కూడా చాలా చక్కటి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ కష్టాలకు తగిన ఫలితాలు ఉంటాయి. మార్చి తర్వాత శని 12వ స్థానం నుండి రవాణా చేయడం వలన కొన్ని కష్టాలు కూడా పెరగవచ్చు. ఈ సమయంలో విదేశీ వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే 2025లో ఆరోగ్యపరంగా వీరికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానసికంగా శారీరకంగా కూడా అనేక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఏదైనా సరే శారీరక సమస్యను మీరు మానుకోవాలి, లేదంటే మీ సమస్య మరింతగా పెరగవచ్చు. ఆ సమయంలో అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. ఈ రాశి నుండి శని 12వ స్థానం నుండి రవాణా చేయడం కారణంగా మీ ఆరోగ్యం మీద ప్రభావం అనేది కనిపిస్తుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారైతే మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం కొర్రే. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ణాతులుగానే చెప్పాలి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘనకార్యంలో అయినా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యం కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు, కానీ వీరు కొంచెం కూడా ఆలోచన చేయరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడా కలుపుకొని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధన ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయం దయార్థ హృదయం. వీరు ఎవరి మీద అయినా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. ఈ రాశి వారు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. మేషరాశి వారు శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదు. ఈ రాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామగ్రి, శాస్త్ర, చికిత్సా పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శజ్ఞానం కలిగి ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం చాలా అవసరం వీరికి. అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా వీరు జీవితాంతము కూడా బాధపడవచ్చు. చూసారు కదా, మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.